ప్రస్తుతం మీరు చూస్తున్నది ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈరోజు చాలా మంచి వీడియో, చాలా బాగుండే వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి వెళ్తున్నాను. తప్పకుండా మొత్తం వీడియో చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మంచి మంచి లొకేషన్స్ మీకు చూపిస్తాను. సో మనం వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ చూసే లొకేషన్ చూసారా, చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది. సో ఈ లొకేషన్స్, ఇలాంటి లొకేషన్స్, మరిన్ని మంచి లొకేషన్స్, అలానే మంచి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీరు చూడలేని మీరు చూడాలనుకున్న మంచి లొకేషన్స్ని అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా అయితే వీడియోని సపోర్ట్ చేయండి. మీరు చూసేది ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్. బయట మీరు చూస్తున్నారా ఈ గ్రీన్ కలర్ కంచె, దీనికి ఒక చరిత్రే ఉంది. తర్వాత దీని ముందే చార్మినార్ బ్యాంక్ అని ఒక ఓల్డ్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఎందుకు ఈ కంచె అంత ఫేమస్ అంటున్నానంటే ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలానే మన కాన్స్టిట్యూషన్స్ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా లోపలైతే ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సికింద్రాబాదు, ఖైరతాబాదు, సెక్రటేరియట్, నక్లెస్ రోడ్డు, అలానే ప్రసాద్ ల్యాబ్స్, అంటే చాలా ఉంటాయి అన్నమాట. అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే మనకు చాలా అయితే లొకేషన్స్ ఉంటాయి, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనమైతే వెళ్దాం. వెళ్ళేసి నేను ఎక్కడికి వెళ్తున్నానని మీకు అక్కడ చూడగానే అర్థమవుతుంటుంది. ఖైరతాబాద్ అయితే వెళ్తున్నాను. అతిపెద్ద వినాయకుడు బడా గణేష్ని అయితే మీకు చూపించడం కోసం అయితే మీ ముందుకి ఈరోజైతే వచ్చాను. మీరు చూడాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. అంతేకాకుండా ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో, ట్యాంక్ బండ్ దగ్గర ఈ వినాయకుని విగ్రహాల నిమజ్జనం కూడా మీ ముందుకైతే చూపించడం కోసం నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి లొకేషన్ మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంతేకాకుండా కొన్ని వినాయకుని విగ్రహాలు నిమజ్జనాలు కూడా అయిపోయేసి చూసారా, యూత్ ఎంత హడావిడిగా, ఎంత కోలాహలంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అందరూ మాస్ జాతరలాగా అయితే ఈ హైదరాబాద్లో ఈ 2 రోజులు అయితే ఉంటుంది. అండ్ మన ముందు నేను సెక్రటేరియట్ కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. అక్కడ నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుంది కదా, అది ట్యాంక్ బండ్కి వెళ్ళే రూటు, ఇది సెక్రటేరియట్. సో ఈ లొకేషన్ నాకు చాలా మంచిగా అనిపించింది, అందుకే ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. బడా గణేష్ దర్శనం భక్తుల వాహనాలు మరి పార్కింగ్కు దారి అని ఇచ్చారు కదా, ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ మనకు లేక్ వ్యూ పార్క్ అని కొన్ని ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఉన్నాయి. నేను ఈరోజు స్పెషల్గా మీకు చూపించాల్సింది ఖైరతాబాద్ గణేష్, బడా గణేష్ అండ్ ట్యాంక్ బండ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ఎవరు అయితే మిస్ కావద్దు. ఎంకరేజ్ చేయడం వల్ల మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్, మీరు చూడాలనుకున్న వీడియోస్ వస్తాయి. ఇక్కడ చూసిన లొకేషన్కి మీరు తప్పకుండా వావ్ అనాల్సిందే. ఎందుకంటే ఇది ఈ సెక్రటేరియట్ ముందు ఉన్న లొకేషన్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒక్కొక్క బ్రిటిష్ కాలం నాటి ఒక కంచెలాగా, అలానే ఏదో మనం టీవీ సెట్లో చూస్తున్నట్టు అలా ఉంది కదా. సో అలానే ఫైనల్గా నేనైతే ట్యాంక్ బండ్ దగ్గరకు ఉన్నాను. ట్యాంక్ బండ్ దగ్గర మీకైతే లొకేషన్తో పాటు ఇక్కడ ఎక్కడున్నాయి అంటే విగ్రహాల్ని ఎలా నిమజ్జనం చేస్తారు అనేది మేము ముందుకైతే తీసుకొచ్చాను. ఎంతోమంది చాలా తక్కువగా బయట తెలంగాణ వాళ్ళు కాకుండా, హైదరాబాద్లో ఉండే వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళు చూడాలని అనుకుంటారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి, ఎవరైతే మిస్ కావద్దు. మీరు చూసారా, ఆల్మోస్ట్ ఎంతవరకు ట్రాఫిక్ ఉందో ట్యాంక్ బండ్ దగ్గర అంతవరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ చాలా చాలా వినాయకులు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా మీడియా పీపుల్ కూడా దీన్ని కవరేజ్ చేస్తున్నారు. మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా, చాలా టీవీస్ అయితే వాళ్ళు అక్కడ భారీ గేట్స్ లాగా వేసుకొని వాటి మీద ఎక్కి మరీ ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నారనమాట. సో మీకు న్యూస్ ఛానల్లో వచ్చే మోస్ట్ ఆఫ్ న్యూస్ అన్నీ కూడా వీళ్ళు తీస్తున్న న్యూసే. చాలా చాలా టీవీస్ అయితే కనిపించాయి నాకు, V6, TV5, తర్వాత చాలా ఉన్నాయి అన్నమాట ఛానల్స్ అన్నీ కూడా. సో ఇలానే మనం ట్యాంక్ బండ్ దగ్గర సరదాగా ఎంజాయ్ చేసి క్రేన్స్ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో.
క్రేన్స్ కట్టేసి కిందకి వదులుతారు. సూపర్ క్రేన్స్ అంటారు. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి. ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం ఇది. రైట్, సి చూసారా మన నేషనల్ ఫ్లాగ్. ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద విగ్రహాలు వస్తున్నాయి. విగ్రహాలు మొత్తం వరుస వస్తున్నాయి చూడు. చూడు అన్నీ అయ్యే వరుస ఉన్నాయి మొత్తం. సో ఈరోజు ట్యాంక్ బండ్లో జాతర జరుగుతుంది రా బాబు. జాతర చూసారా, మాస్ జాతర ఇది. మొత్తం అందరూ గణేష్ నిమజ్జనంలో నిమగ్నం అయిపోయారు. మామూలుగా అయితే ఈరోజు అని చెప్పలేదు కానీ రేపు అయితే చెప్పారు. కానీ ఈ రోజు నుంచే మీరు చూస్తే గణేష్ నిమజ్జనం అంతా హోరీగా జరుగుతుంది. మీకు కనిపిస్తుందా? మీకు కనిపించే ఏంటి ఉన్నాయో ఇవంతా కూడా గణేష్ విగ్రహాలే జరిగిపోతా ఉన్నాయి. గణేష్ విగ్రహాలు ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ గణేష్ నిమజ్జనాల్లో పాల్గొనటమే కాకుండా డ్యాన్స్లని అసలు బీభత్సంగా వీళ్ళైతే ఇక్కడ బాగా ఎక్సలెంట్గా జరుగుతుందన్నమాట. అది మీరు తప్పకుండా మీ కళ్ళతో చూస్తే తప్ప మీరు దీన్ని మీరు నమ్మలేరు. అంత బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ చూసే పెద్ద పెద్ద సూపర్ క్రేన్స్నే ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఇవి ఎంత పెద్ద విగ్రహాలని కూడా అవలేలుగా లిఫ్ట్ చేసి నిమజ్జనం అయితే చేస్తారనమాట. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నిమజ్జనం ఎలా చేయాలని మీకు అక్కడ కనిపించే కొన్ని ఉన్నాయి కదా, కంట్రోల్ సెంటర్స్ అని. ఇక్కడ ఇమ్మర్షన్ చేసుకోవడానికంటే నీళ్ళల్లో నిమజ్జనం కోసం ఇక్కడైతే వాళ్ళు స్లాట్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళు క్రేన్ నెంబర్ ఇస్తారు. ఆ క్రేన్ని తీసుకెళ్ళేసి నిమజ్జనం అయితే చేయాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తే పొద్దున్న నుంచి కూడా వెయిట్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. చాలామంది నిద్రపోతున్నారు ఆ ట్రక్స్లో. ఎంత బాగా ఎంజాయ్ చేసేటోళ్ళు ఉన్నారు తెలుసా. అంత బాగా ఎంజాయ్ చేసి నిద్రపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ నేను కొన్ని డార్క్ రియాలిటీస్ కూడా మనమైతే ఎక్స్ప్లోర్ చేసాం. మీరు చూసారా ఈ వాటర్ని ఒకప్పుడు నిజాం పరిపాలన కానీ నిజాం కంటే ముందు కూడా ఈ వాటర్ని తాగేవాళ్ళు. ఈ వాటరు నడి బొడ్డులో ఉంటుంది అనమాట. హైదరాబాద్ నడి బొడ్డులో ఉంటుంది. ఈ వాటర్ని అందరూ కూడా తాగడానికి యూస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ వాటర్ని ఎవరైతే యూస్ చెయ్యట్లేదు. క్రేన్ రెడీగా ఉంది కానీ ఇంకా ఏదో అర్థం కావట్లేదు. ఓకే, వ్యర్థాలు ట్యాంక్ బండ్. మీరు చూసేది ఇప్పుడు డార్క్ రియాలిటీ ఆఫ్ ది నిమజ్జనం. చూడండి, నిమజ్జనం చాలా వరకు విగ్రహాలని కింద వాటర్లో వేయలేదు. అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే. వీటి వల్ల వాటర్ మొత్తం పొల్యూట్ అవడమే కాకుండా లోపల ఉన్న ఆక్వాటిక్ యానిమల్స్ లైక్ చేపలకి వాటికి చాలా హాని జరుగుతుంది. కానీ ఈ విగ్రహాలను చూడండి గట్టు మీదే పడేశారు అనమాట. ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు అనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా. ఇది మొత్తం ట్యాంక్ బండే. సో ఇలాగైతే జరుగుతుంది. ఒక నిమజ్జనం కోసం కొన్ని వందలు వేలు లక్షలు ఖర్చు పెడతారు ఒక నిమజ్జనాలు. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలను అయితే పంపిస్తున్నారు. చూసారా, जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। बोलिया मुख्यवंशी बोलिया गणपति बप्पा बोलिया मुख्यवंशी बोलिया।
ఇక్కడ కనిపించే ఈ ఐరన్ మొత్తం అమ్ముకుంటారు. తర్వాత ఐరన్ వేసి ఈ ఐరన్ మొత్తాన్ని తీసి మళ్ళీ మొత్తం ఐరన్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటికైతే అమ్ముతారు. మొత్తం ఒక్కొక్క విగ్రహం నుంచి ఎంత ఐరన్ బయటకు వెళ్తుంది చూడండి. అండ్ అక్కడ ట్యాంక్ బండ్లోకి బోటింగ్ అనమాట అది. ఓకే, సో మీరు చూసే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది ఎన్టీఆర్ ఘాట్. ఓకే, లోపలికి వెళ్ళాలి, అది కూడా చూద్దాం. నడుస్తూ ఉంది అట్లా. నిమజ్జనం అంత ఈజీ కాదు పాపం. ఈ లారీస్లో కొంతమంది పిల్లలు వచ్చారు, వాళ్ళైతే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ అంత తొందరగా నిమజ్జనం జరగదు, ఎందుకంటే ఇక్కడ వీటిని స్లాట్స్ని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి క్రేన్ వస్తుంది. ఆ క్రేన్ నంబర్ని చూసుకొని ఆ క్రేన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ విగ్రహాన్ని అయితే నీళ్ళల్లో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. సో ఇంత ఈజీ ప్రాసెస్ ఏమి కాదు. ఇక్కడ చూసారా, క్రేన్ అప్ టు 9 నెంబర్ ఉందా, ఇటు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ట్యాంక్ బండ్కి అటు సైడ్ కూడా మనకైతే ఉంది. ఇది ట్యాంక్ బండ్, చూసారు కదా ట్యాంక్ బండ్. సో ఈ ట్యాంక్ బండ్ ముందే మనకైతే ఈ ట్యాంక్ బండ్లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. మీరు చూసారా, డార్క్ రియాలిటీ. ఇక్కడ ఒక ఆయన కొబ్బరికాయలు ఏరుకొని వాటిని ఎండబెడుతున్నాడు. వాటిని సేల్ చేసుకొని ఇలా కూడా బతకొచ్చు అనమాట. చూసే ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు ఒక మంచి లొకేషన్ అది చూపిస్తాను. చిన్న పిల్లలు ప్రసాదం పెట్టించున్నారండి, సూపర్. ఇప్పుడు చూడండి రా అబ్బాయిలు లొకేషను. ఈ కరెంటు వైర్లతో చాలా జాగ్రత్తగా. చూసారా, వావ్, ఇది అసెంబ్లీ సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్. అసలు ఏమన్నా ఉందా, మస్తు ఉంది లొకేషన్ మాత్రం, బీభత్సంగా ఉంది. సో ఇది చూశారు కదా ఎంత బాగుందో లొకేషను. కేక, ఇది ట్యాంక్ బండ్. వాట్ నైస్. ఇది సెక్రటేరియట్కి స్ట్రైట్గానే ఉంటుంది. సో ఇది మన సెక్రటేరియట్. దీని ఎదురుగానే ఒక ఎంబలం లాగా పెట్టారనమాట, సింబల్ అనేది. చూసారు కదా, ఈరోజు బాగా గోలగా ఉంది. ఎంజాయ్ చేస్తారు బాగా జనాలు, మామూలు ఎంజాయ్ కాదు. ఇది లొకేషన్ ఇక్కడ. ఫైనల్గా అయితే చూసారు కదా విగ్రహాలు ఎలా తీస్తున్నారు. అలా క్రేన్కి తీసుకుంటారు, తీసుకొని దాన్ని డైరెక్ట్గా నీళ్ళల్లో. చూడండి ఎంత పెద్ద క్రేనో. విన్నారు కదా సాంగ్. ఈ సాంగ్ ఇక్కడ చాలా ఫేమస్ సాంగ్, ఒక పార్టీకి సంబంధించింది. ఎందుకు కాపీరైట్ వస్తుందని నేనైతే పెట్టట్లేదు. సో ఇక్కడ నిమజ్జనాలు మీరు చూస్తున్నారు కదా, నాకైతే ఎంతో బాగా అనిపిస్తుంది అనమాట. అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్ టైం ఈ ట్యాంక్ బండ్లు ఇట్లా వచ్చి ఇలా వీడియో మీ అందరి కోసం వీడియో రికార్డ్ చేయడం. ఎంతవరకు చూడలేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరూ చూడాలని మనస్ఫూర్తిగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎంతో రిస్క్ తీసుకుంటున్నాను కూడా. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా. ఇక్కడ వరకు చూశారు అంటే డెఫినెట్గా మీకైతే వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది, దాంతోపాటు లొకేషన్స్ మంచి మంచి
సో ఫైనల్గా మొత్తానికి వేస్తూ ఉన్నారు విగ్రహాలు అయితే. నిమజ్జనం జరుగుతూ ఉంది ముమ్మరంగా. సో ఖైరతాబాద్ దగ్గర పోవాలి. నాకెందుకు ఒక డౌట్ అనమాట. ఇప్పుడు నిమజ్జనం చేశారు కదా వినాయకుడిని, చాలా దగ్గరగానే అంటే మిడిల్లో చేయట్లేదు. ఎందుకంటే సో ఆ వినాయకుడి దగ్గర ఉన్న ఐరన్ ఉంటుంది కదా, అది దగ్గర ఉంటే తొందరగా తీసుకోవచ్చు కదా, అది ప్లాన్ అనమాట. నాకు అర్థమైంది అది. సో ఇప్పుడు దీన్ని అయితే నిమజ్జనం చేస్తున్నారు. చూసారు ఎంత పెద్దగా ఉందో. ఓహో ఓహో, క్రేన్ చూసారా ఏమాత్రం జారిపడ్డదంటే కథ. క్యాకా మామూలు షాట్ రాలేదైతే, పడేసింది అట్లనే. ఇంత పెద్ద క్రేన్ చూసారా? ఓ మై గుడ్నెస్, వావ్. చూసారా జనాలు కెమెరాలు పట్టుకొని ఉడుతూ ఉన్నారు. బొమ్మల గాడి తీసుకున్నాను. ఇప్పుడే జనాలు ఇట్లా ఉన్నారంటే కొంచెం ఈవినింగ్గా ఇంకా ఎట్లా ఉంటారో ఇంకా ఊహించుకోండి. ఇక మామూలు ఉండరు ఇక జనాలు. సో ఇంకొక దగ్గరికి అయితే వెళ్దాం, ఖైరతాబాద్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. చూపిస్తాను బ్యాక్. వినాయకుడి విగ్రహాలు తగ్గేది వెళ్ళా అని అంటున్నాయి, వస్తూనే ఉన్నాయి ఇంకా. చూసారు కదా, ఇది గణేష్ ఇమ్మర్షన్ సెంట్రల్ రూమ్. చూసారు కదా. సో మనం ఇప్పుడు వచ్చేది ఇది ఎన్టీఆర్ ఘాట్.